ప్రార్థన. మహిమగల మా ప్రభువా, మీకు స్తోత్రాలు. మా కొరకై మీరిచ్చిన కాలాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. మేము అపాత్రులము, అయోగ్యులము దేవా, దుమ్ము లాంటి వారము, ధూళి లాంటి వారము, అల్పజీవులము. తండ్రి మాకిచ్చిన నీ సన్నిధి ప్రవేశం కొరకై స్తోత్రాలు. మరొక దినాన్ని, మరొక నీ సన్నిధిని మాకు ఇచ్చారు తండ్రి, మీకు స్తోత్రాలు. ఇంతవరకు చక్కగా పాడడానికి మీరు ఇచ్చిన కృప కొరకై స్తోత్రాలు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం? మీ మాట మా నోట పలికించారు తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ సమయంలో వాక్యం చెప్పే నీ దీన దాసుడు నైనా మీ శిలువ చాటును మరుగుపరచుమని, మీరేం మాట్లాడమని, మహిమ పొందుమని, వింటున్న మాకు వినగలే ఆసక్తి మనస్సు మాకు దయచేయమని, వాక్యమందు మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకున్నమని మా రక్షకుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన అనుదిన ధ్యాన సంగతులు యాకోబు పత్రికలో నుండి మనం క్లుప్తంగా కొన్ని మాటలు అధ్యయనం చేసుకుంటూ మరి మన ధ్యానాన్ని ఈ దినం వరకు కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నాం. మరికొంత ధ్యానాన్ని ఈ దినం ధ్యానం చేద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగా దయచేయువాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగాన్ని పోలియుండును. అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు. దేవుడు తన మాటలు మన కొరకై దీవించునుగాక. ప్రియమైన సోదరి సోదరులారా, మరి దేవుని సన్నిధి కూడి వచ్చిన మనం ఈ రాత్రి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకిద్దాం. 5వ వచనంలో మనకందరికీ తెలిసిన వచనం, మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగా దయచేయువాడు. ఎవనికైనా, మనలో ఎవరికైనా ఏ ఒక్కరికైనా జ్ఞానం గనక తక్కువైతే ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. యాకోబు తన పత్రికలో మీలో ఎవరికైనా జ్ఞానం కొరతగా ఉంటే, కొదువగా ఉంటే, కొద్దిగా ఉంటే ఆ వ్యక్తి దేవుణ్ణి అడగవలెను. ఎందుకంటే మన దేవుడు ఇచ్చే దేవుడు. మన దేవుడు ఇచ్చేటప్పుడు కోప్పడేవాడు కాదు, లేకపోతే విసుగుపడుతూ ఇచ్చేవాడు కాదు. కొన్నిసార్లు మన పిల్లలు మనల్ని ఏదైనా అడిగితే ధారాళంగా ఎప్పుడన్నా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయా?
మనస్ఫూర్తిగా, మనపూర్వకంగా, ఇష్టంగా ఎప్పుడన్నా ఇచ్చామా మన పిల్లలకు? ఎప్పుడో ఒకసారి ఇచ్చింటాం, కానీ ఎప్పుడు ఇవ్వం కదా. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. మానవుడైతే విసుక్కుంటూ ఇస్తాడు, గొనుక్కుంటూ ఇస్తాడు, సనుగుతూ ఇస్తాడు, కోప్పడుతూ ఇస్తాడు. పిల్లలు ఎప్పుడన్నా ఏదైనా అవసరం వచ్చి డబ్బులు అడిగితే నిజంగా మనస్ఫూర్తిగా గుండెల మీద చేయి వేసుకొని చెప్పుకుందాం. ఎప్పుడన్నా ఇచ్చామా మనం? ఇచ్చామా? ఎప్పుడు కానీ ఇలా ఎప్పుడోగా, అది కూడా బహు అరుదు. కానీ మనం నమ్మిన దేవుడు ఇచ్చే దేవుడు, అడిగితే ఇచ్చే దేవుడు. ఎప్పుడన్నా కోప్పడ్డా దేవుడు? అడిగే విషయంలో భక్తులు చాలామంది అడిగారు. ఎక్కడే కానీ దేవుడు విసుక్కుంటూ కోప్పడుతూ ఇచ్చినట్టుగా ఎక్కడా లేదు. కావున మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఎలాంటి వాడంటే, మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో, అడుగుడి మీకు ఇవ్వబడును. కింది వచనంలో ఏమన్నాడంటే, దేవుణ్ణి అడగవలను ఆ వ్యక్తి, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవ్వనిని గద్దింపక అందరికి ధారాళముగా దయచేయువాడు. ధారాళంగా. సోదరులారా, దేవుడు ఎలా ఇచ్చాడో ఆయన నమ్మిన మనం కూడా ఎట్లియాలంటే, దేవుడు ఎలా ఇచ్చాడో అలా ఇవ్వడం నేర్చుకోవాలి. అది చూడండి, ఈ రోజున ఇవ్వడం ఎవ్వరికి రాదు, అడగడం కూడా రావడంలే మనకు సరిగా. అడిగేదేదో దేవుణ్ణి స్పష్టంగా, సూటిగా, డైరెక్ట్గా నాకు ఇది కావాలి అని అడుగుతున్నామా? ఏవేవో విస్తారంగా విస్తరించి దీర్ఘ ప్రార్థనలు చేస్తున్నాం, కానీ జవాబు వస్తుందా? రావడం లేదు. కారణం ఏంటంటే, ఒక మాట ఉంది, దీర్ఘ ప్రార్థనలు కాదు, దీన ప్రార్థనలు. ఏం కావాలి దేవునికి? ఏం కావాలి? దీన ప్రార్థనలు. దీన ప్రార్థనలు అంటే దీనత్వంతో తగ్గించుకొని దాసులముగా కదా, సేవకులంగా ఎప్పుడైతే మనం దీనులమై తగ్గించుకొని దేవునికి ప్రార్థన చేస్తామో, దేవుడు మన ప్రార్థన వింటాడు అనే విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. అసలు జ్ఞానం అంటే ఏంటి? ఈ రోజున చాలా మందికి జ్ఞానం అంటే తెలియదు. జ్ఞానం, విజ్ఞానం, పరిజ్ఞానం అని 3 రకాలు. చెప్పండి, జ్ఞానం, విజ్ఞానం, పరిజ్ఞానం. మరి జ్ఞానం అంటే ఏంటి? ఈ 3 ఏ ఒకటి లోపించినా చివరికి మిగిలేది మనిషికి అజ్ఞానమేనండి. ఈ 3 ఏదో ఒకటి ఉండాలి మనిషికి. జ్ఞానమైన ఉండాలి, విజ్ఞానమైన ఉండాలి, పరిజ్ఞానమైన ఉండాలి. ప్రియమైన సోదరులారా, జ్ఞానము అంటే మీకు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. జ్ఞానం అంటే నిప్పును తగిలితే ఏమనిపిస్తుంది మనకు? నిప్పును తగిలితే శాఖ కదా, నిప్పును చేతితో తగిలితే కాలుతుందని తెలుసు. అదే జ్ఞానం అండి. జ్ఞానం అంటే ఏంటి చెప్పండి? నిప్పును చేతితో తాకితే కాలుతుంది అని తెలుసుకోవడం జ్ఞానం. మరి ఆ నిప్పు ఎలా పుడుతుంది? అంతే కదా, నిప్పును తాకితే శాఖ కొడుతుంది, లేకపోతే కాలుతుంది చెయ్యి అని తెలుసుకున్నాం. అది జ్ఞానం. మరి ఆ నిప్పు ఎలా తయారవుతుంది? అంతే కదా, ఆ నిప్పు ఎలా తయారవుతుంది అని తెలుసుకోవడం, దాన్ని ఏమంటారంటే విజ్ఞానం అంటారు.
అప్పుడప్పుడు స్కూల్లో పిల్లలు శ్రీశైలం, నాగార్జున సాగర్, తర్వాత హైదరాబాద్ జూ పార్కు, సాలార్జంగ్ మ్యూజియం, ఇట్లా విజ్ఞాన యాత్రలకు వెళ్ళేవాళ్ళు. నేను కూడా చదువుకున్నటువంటి దినాల్లో నాగార్జున సాగర్ ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్టు, సాలార్జంగ్ మ్యూజియం, బిర్లా టెంపుల్ హైదరాబాదులో, రామోజీ ఫిలిం సిటీకి అయితే వెళ్ళలేదు. సోదరి సోదరులారా, ఒకటి జ్ఞానం అంటే నిప్పును తాకితే కాలుతుంది అని తెలుసుకోవడం జ్ఞానం, నిప్పు ఏ విధంగా పుడుతుంది అని తెలుసుకోవడం విజ్ఞానం. మరి పరిజ్ఞానం అంటే ఏంటి చెప్పండి? పరిజ్ఞానం అంటే పరిజ్ఞానం అంటే ఆ నిప్పును ఏ విధంగా ఉపయోగించాలి, ఏ విధంగా ఉపయోగించకూడదు అని తెలుసుకోవడమే పరిజ్ఞానం అండి. అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పండి, పరిజ్ఞానం అంటే ఏంటి చెప్పండి? ఆ నిప్పును ఎలా ఉపయోగించకూడదు, ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా ఉపయోగించుకోకూడదు, ఎలా ఉపయోగించుకోకూడదు, ఎలా ఉపయోగించుకోవాలి అని తెలుసుకోవడమే పరిజ్ఞానం. మరి శ్రమలు, కష్టాలు, బాధలు వచ్చినప్పుడు అప్పుడు జ్ఞానం ఉండాలా, ఉండకూడదా? ఏదైనా చిన్న చేతికి చిన్న గాయమైనా, దేహానికి చిన్న నొప్పి తగిలినా అజ్ఞానంగా మాట్లాడుతుంటారు. వీళ్ళకు తెలుసునో తెలియకనో, వీళ్ళకు జ్ఞానమో అజ్ఞానమో అర్థమే కాదండి. అందుకే దేవుడు ఏమన్నాడంటే, ఫస్ట్ ఆ మాట చెప్పి ఏమన్నాడు? మీ విశ్వాసమునకు కలిగే పరీక్ష అన్నాడు. అంటే మీకు మీ విశ్వాసానికి పరీక్షలు రావచ్చు అనలే. అర్థమవుతుందా? మీ విశ్వాసానికి పరీక్షలు, మీ విశ్వాసానికి కష్టాలు, ఇబ్బందులు రావచ్చు అనలే, వస్తాయి అన్నాడు. వస్తాయి అన్నాడు. కాబట్టి మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోండి అని భక్తుడు తన పత్రికలో మనందరికీ గుర్తు చేస్తూ ఉన్నాడు. కావున సోదరీ సోదరులారా, లోకంలో కొంతమంది జ్ఞానం గురించి, జ్ఞానంలో ఉన్న వ్యత్యాసాన్ని గురించి లోకంలో కొంతమంది చమత్కారంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. జ్ఞానం గురించి కొంత వ్యత్యాసంగా, తేడాగా నిర్వచించేవాళ్ళు. ఒకటి, ఇప్పుడు మామిడికాయ ఉందనుకోండి, దీన్ని ఏమంటాం? ఇది మామిడికాయ, ఓకేనా? తర్వాత దాని పక్కలోనే ఉప్పు, ఎందుకంటే దాని గురించి తెలుసు కాబట్టి అది ఉప్పు. మామిడికాయ, ఉప్పు, ఇది కారం. ఇలా చెప్పడాన్ని ఏమంటారంటే జ్ఞానం అంటారు. రెండింటిని కలిపి తయారు చేయడాన్ని ఏమంటారు? మూడింటిని కలిపి తయారు చేయడం ఏమంటారు? మూడింటితో ఏం తయారు చేసుకోవచ్చు మనం? మామిడికాయ, ఉప్పు, కారం, వీటితో ఏం తయారు చేసుకోవచ్చు చెప్పండి? ఇదన్నా ఏం తయారు చేయరా? ఊరగాయ తయారవుతుంది. అదే విజ్ఞానం అంటే. ఇది మామిడికాయ, ఇది కారం, ఇది ఉప్పు, ఈ మూడింటిని అట్లా చెప్పడాన్ని, అలా తెలుసుకోవడాన్ని జ్ఞానం అంటారు. ఇది చమత్కారంగా చెప్పడం అంటారు. చమత్కారంగా చెప్పడం అంటారు. మూడింటిని కలిపి చేస్తే అది ఊరగాయ అవుతుంది అని తెలుసుకోవడం విజ్ఞానం. ఇప్పుడు చెప్పండి, ఇంకా మూడోది మీరే చెప్పాలి. ఊరగాయలో ఏది ఎంత మోతాదులో ఉండాలి, ఏది ఎంత మోతాదులో తక్కువ ఉండాలి అని తెలుసుకోవడాన్ని ఏమంటారు? పరిజ్ఞానం అంటారు. అంతేనా? అంతేనా కదా? ఉప్పు ఎంత ఉండాలి, కారం ఎంత ఉండాలి, నీళ్ళు ఎన్ని పోయాలి, నూనె ఎంత వేయాలి, దాన్నే ఏమంటారు చెప్పండి? ఏది ఎంత మోతాదులో ఉండాలో తెలుసుకొని ఉండడాన్నే పరిజ్ఞానం అంటారు.
నేను ఒక మాట చెప్తున్నాను, శ్రమల ద్వారా, దేవుడు శ్రమల ద్వారా మనల్ని ఏం చేస్తున్నాడంటే పరీక్షిస్తాడండి. మనల్ని పరీక్షించేది వేటి ద్వారా తెలుసా? ఏదో ఒకటి మన జీవితంలోకి అనుమతిస్తూ ఉంటాడు. కింద పడగొట్టవచ్చు, కాలు ఇరిగిపోవచ్చు, లేదంటే కొన్నిసార్లు మంచం కూడా ఎక్కిస్తాడు. అది కూడా కాదంటే డైరెక్ట్గా ఆసుపత్రిలో పడేస్తాడు. అది కూడా కాదంటే ఏం చేస్తాడు? చిన్న సర్జరీ చేస్తాడు, అంటే చిన్న ఆపరేషన్. ఇవన్నీ కూడా మనం చావడానికి కాదు, మనల్ని చంపడానికి కాదు దేవుడు చేసేది. మన భక్తిని, మన విశ్వాసాన్ని పరీక్షించే దానికోసమై దేవుడు అప్పుడప్పుడు ఏం చేస్తాడు తెలుసా? చిన్న చిన్న వాటిని అనుమతిస్తూ ఉంటాడు. అప్పుడు ఏం చేయాలి? దేవుని బిడ్డలు జ్ఞానం కలిగి మాట్లాడాలి, జ్ఞానం కలిగి మసులుకోవాలి, జ్ఞానం కలిగి ప్రవర్తించే వారంగా ఉన్నప్పుడే మనము శ్రమలలో, కష్టాలలో 100కి 100 పాళ్ళు గెలవగలం, పాస్ అవ్వగలం, ఉత్తీర్ణులము అవ్వగలం. కాబట్టి ఎప్పుడైతే మనం దేవుడు శ్రమల ద్వారా మనల్ని పరీక్షిస్తాడో అప్పుడు మనం ఎట్లా తయారవుతాం తెలుసా? సర్వాంగ సుందరంగా ఎదుగుతాం. కాబట్టి నమ్మిన దేవుని బిడ్డలు ఎదుగు బొదుగు లేకుండా ఉండకూడదు. ఎన్నాళ్ళని ప్రార్థన చేయడం రాదు, పాటలు పాడడం రాదు, మందిరంలో ఒళ్ళొంచి పరిచర్య చేయడం రాదు, దేవునికి ఒక్కసారైనా కోపగించుకోకుండా, సనుక్కోకుండా, సనగకుండా, ఇష్టపూర్వకంగా, ఉత్సాహంగా, సంతోషంగా, ఆనందంగా ఇచ్చిన సందర్భాలు ఎప్పుడన్నా ఉన్నాయా? ఆలోచన చేయండి. కాబట్టి ప్రియమైన సోదరులారా, ఈనాడు కొంతమంది విశ్వాసుల జీవితాలలో అసలు ఎదుగుదల బొత్తిగా కనిపించడం లేదు. చూడండి, అసలు ఎదుగుదలే లేదు. ఆ గ్రోత్ కానీ, ఆ అభివృద్ధి కానీ, ఆ పరిపక్వత కానీ అసలు కనపడమే లేదు. మన విశ్వాసం, మన భక్తి ఎప్పుడు బయటపడుతుందంటే, నిగ్గు తేలుస్తబడుతుందంటే ఎప్పుడు చెప్పండి? తినడానికి తిండి సరైన వసతులు లేనప్పుడు, ఎవరు మనల్ని పలకరించినప్పుడు, మనతో ఎవరు మాట్లాడినప్పుడు అప్పుడు తెలుస్తుంది మన భక్తి. అప్పుడే మన భక్తి బయట పడుతుంది. కాబట్టి ఈనాడు కొందరు సోదరీసోదరులారా బాల్య చాపల్యం అంటారు. చూడండి, బాల్య చాపల్యంతో ఈనాడు సంఘాల్లో ఉన్నారు. బాల్య చాపల్యం అంటే ఇంకా చిన్నపిల్లల్లాగానే, ఇంకా బాలురుగానే, బాల్య దశగా ఉన్నట్టుగానే మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి వారి వలన సంఘ నాయకునికి, సంఘ కాపరికి, సంఘ సేవకునికి తలనొప్పే కదా చెప్పండి. ఎప్పుడు ఇంకా మూలపాటలైనా, ఇంకా మూలపాటలే, ఇంకా ఎప్పుడు పాలు తాగుతూనే ఉంటే ఏం లాభం చెప్పండి? ఇంకా లోతైన సత్యాలు, లోతైన మర్మాలు తెలుసుకోవడానికి మనము దేవుణ్ణి అడగాలని, దేవుని సన్నిధిలో ఎక్కువగా ప్రార్థన చేయాలని ప్రభుపేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి కీర్తనలు 131, 1-2 వచనాల్లో దావీదు ఆలోచన ఇదే. ఏంటి ఆలోచన? నేను ఎదగాలి. దావీదు ఏమన్నాడు? నేను ఎదగాలి, నేను తల్లిపాలు మానాలి, ఎదుగుతూ బలవర్తకమైన ఆహారం తినే విషయంలో నేను సాధకము చేయబడాలి. దేవుడు దావీదును పరీక్షించాడా లేదా చెప్పండి? దేవుడు దావీదును పరీక్షించాడు. ఎలా పరీక్షించాడంటే పరీక్షల ద్వారా దావీదుకు అనుభవం వచ్చింది. ఎక్స్పీరియన్స్ అండి, అనుభవం. జీవితం శుభదాయకంగా, సంతోషదాయకంగా, ఆనందదాయకంగా, ఆహ్లాదకరంగా ఉండాలంటే ఖచ్చితంగా మనిషి జీవితంలో కదా అనుభవం అనేది మనకు గొప్ప పాఠాన్ని నేర్పుతుందండి, గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. పేదరికం ఏం నేర్పుతుంది తెలుసా? ఆకలి విలువను నేర్పిస్తుందా లేదా? పేదరికం ధనవంతులుగా, ధన్యులు అంటే ఎక్కువ డబ్బు కలిగిన
ఆ విషయంలో కదా, ఆ స్థితి, ఆ ఐశ్వర్యం అనే స్థితి, ఆ ధనవంతులమనే స్థితి, ఆ స్థితిలో మనం ఏది నేర్చుకోలేమండి. కానీ పేదరికంలోనే, బీదతనంలోనే ప్రతిదీ నేర్చుకుంటాం. ఆకలి విలువేంటో తెలుస్తుంది. ఏమండి, తెలుసా తెలియదా? తగ్గింపేంటో తెలుస్తుంది, ఓర్పేంటో తెలుస్తుంది. ఉన్నవాళ్ళు 3 పూట్ల తింటే లేనోడు 2 పూట్ల తిని ఏం చేస్తాడు? సరిపెట్టుకుంటాడు. అని దాన్నే ఓర్పు కలిగి ఉండడం అంటారు, సహనం కలిగి ఉండడం అంటారు. వాళ్ళకుందే నాకు లేదే అనుకోడు. కాబట్టి బీదరికం, పేదరికం చాలా చాలా మనకు నేర్పుతుంది. కాబట్టి దావీదు ఆ విధంగా కదా ఆత్మీయంగా, ఆధ్యాత్మికంగా ఎదిగాడు. కావాలంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 131వ కీర్తన 1-2 వచనాల్లో దావీదు కదా ఎంత ఆలోచన చేశాడో చూడండి. నేను ఎదగాలి, తల్లిపాలు మానాలి, నేను ఎదుగుతూ బలమైన ఆహారం తినేది నేను సాధకం చేయాలి అని మాట్లాడాడు. కాబట్టి నమ్మిన నీవు, నేను, మనం ఇంకా కదా పసిపిల్లలాగానే ఉండొద్దు. దయచేసి పాలు తాగేవాడు తర్వాత ఏం చేస్తాడు? తల్లి ఏం చేస్తుంది? చిన్నగా పాలు మాన్పియాలని ఏం చేస్తుంది తల్లి? చెప్పండి, ఏం చేస్తుంది? బిస్కెట్టు లేదంటే ఏదైనా మెత్తని పదార్థం, బ్రెడ్ కానీ మెత్తగా ఏదైనా ఉండేది అలవాటు చేస్తుంది. చివరికి పూర్తిగా తల్లి ఏం చేస్తుంది? పిల్లవానికి పాలు పెట్టడం మానేస్తుంది. తర్వాత పిల్లవాడు అన్నం తిని, బలమైన ఆహారం తిని ఎదగడానికి ప్రయత్నము చేస్తాడు. కాబట్టి నమ్మిన దేవుని బిడ్డలమైన మనము ఆధ్యాత్మిక భక్తి జీవితంలో కదా ఎదుగుదల లేని విశ్వాసులు దేవుని కుటుంబంలో కదా, దేవుని కుటుంబం అనే సంఘంలో ఎన్నో రకాలైన సమస్యలకు కారణమవుతారు. చూడండి, నువ్వు ఎదుగు, కానీ ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఎందుకంటే నువ్వు ఎదిగావు కాబట్టి, నువ్వు బాగా ఎదిగావు, బలంగా ఉండావు కాబట్టి ఏ సమస్య వచ్చినా నిన్ను ఏమీ చేయలేదు అనే మాట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కావున ప్రియమైన సోదరీ సోదరులారా, విశ్వాసమునకు ఫలితమైన క్రియలను గూర్చి యాకోబు తన పత్రికలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి 1, 2, 3 అధ్యాయాలలో అసలైన విశ్వాసం అంటే ఏమిటి అనే విషయాలను భక్తుడైన యాకోబు పరిశీలనాత్మకంగా ఆ 3 అధ్యాయాల్లో ప్రబోధించడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో 1, 2, 3 అధ్యాయాల్లో విశ్వాసంలో సిసలైన విశ్వాసం గురించి మనం నేర్చుకోబోతున్నాం. కాబట్టి లాస్ట్లో ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ద్విమనస్కుడు, అస్థిరుడు. ఎవరు చెప్పండి? ద్విమనస్కుడు అంటే 2 మనస్తత్వాలు కలిగిన వ్యక్తి, అంటే 2 దృక్కోణాలు కలిగినటువంటి వ్యక్తి. అంటే బయటకు ఒకటి మాట్లాడడం, లోపల ఒకటి మాట్లాడడం, అంటే లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడడం. దీన్ని ఏమంటారంటే ద్విమనస్కత్వము అంటారు. ఇంకొకటి ఒక మాట ఉపయోగించాడు యాకోబు, అస్థిరుడు అంటే స్థిరంగా లేనోడు. అవ్వ కావాలా, బువ్వ కావాలంటారు. చూడండి, లోకం కావాలా, ఇట్లా దేవుడు కావాలా, అంతేనా? దానేనా అనేది అస్థిరుడు అంటే? అవ్వ కావాలా, బువ్వ కావాలా, 2 కావాలా? లోకం కావాలా, దేవుడు కావాలా? ఎలా అవుతుంది చెప్పండి? సాధ్యమవుతుందా? ఇప్పుడు 2 గుర్రాల మీద స్వారీ చేయడం సాధ్యమవుతుందా? 2 పడవల మీద ప్రయాణం చేయడం సాధ్యమవుతుందా? విశ్వాసికి ఉంటే అటనన్న ఉండు, లేదంటే ఇటనన్న ఉండు. అందుకే ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది, ఉంటే వెచ్చగానన్న ఉండు, లేదంటే చల్లగానన్న ఉండు. కానీ ఎట్లా ఉండకూడదు అన్నాడు? చెప్పండి, ఎట్లా ఉండకూడదు అన్నాడు? చల్ల నీళ్ళైనా పోసుకోవచ్చా, పోసుకోకూడదా? వేడి నీళ్ళైనా పోసుకోవచ్చు, కానీ నులివెచ్చగా ఉంటాయి కదా నీళ్ళు, ఆ నీళ్ళు ఎందుకు పనికిరావు. మన భక్తి విశ్వాసం కూడా నులివెచ్చని స్థితిలో గనక ఉంటే అటు దేవునికి పనికిరాదు, ఇటు నువ్వు కూడా నీకు నువ్వే కొరకురాని కొయ్యగలాగా తయారవుతావు. ఆలోచన చేయండి.
నమ్మిన దేవుని బిడ్డలము వెచ్చగానన్నా ఉందాం, లేదంటే చల్లగానన్నా ఉందాం. అందుకే దేవుడు ఏమన్నాడంటే, నువ్వు నిలువెచ్చని స్థితిలో ఉన్నావు, నువ్వు నిలువెచ్చని స్థితిలో ఉన్నావు. ప్రార్థనకు పోతావు, కానీ మాట్లాడే మాట తీరు సరిగా లేదు. మందిరానికి వెళుతావు, కానీ నీ విశ్వాస స్థాయి, నీ విశ్వాస జీవితం, నీ భక్తి కొలమానం సరైనదిగా లేదు అంటే బాధపడతారు. కాబట్టి ప్రియులారా, సోదరీ సోదరులారా, ఈ వ్యక్తి ఏ వ్యక్తి? ద్విమనస్కుడు, అస్థిరుడు అనే వ్యక్తి, అనే విశ్వాసి జీవితంలో కదా దేవుని నుండి ఎట్టి ఆశీర్వాదము, ఎట్టి అవసరాలు, ఎట్టి అద్భుతాలు, ఆశ్చర్యాలు, ఎట్టి మేలులు పొందడుగాక పొందడు. ఎవరు చెప్పండి? ఎవరు? నులివెచ్చగా ఉంటాడే ఆ వ్యక్తి. నువ్వు ఎన్ని సంవత్సరాలన్నా ప్రార్థన చేయి, కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయి, కానీ దేవుడు మాత్రం అటువంటి వారికి దేవుడి నుండి ఎటువంటి ఆశీర్వాదము పొందరుగాక పొందరు. కాబట్టి సోదరీ సోదరులారా, నమ్మిన దేవుని బిడ్డలమైన మనం, దేవా ఇక నుంచి నేను నులివెచ్చగా ఉండదలుచుకోలేదు, ఇక నుంచి నేను చల్లగానైనా వెచ్చగానైనా ఉండడానికి నా వంతు కృషి నేను చేస్తా, నా వంతు నేను కష్టపడతా, నా మటుకు నేను నీ వాక్యం నా హృదయంలో దాచుకుంటా, మాత్రమే కాదు వాటిని నా హృదయం మీద ముద్రించుకుంటా. నేను ఎప్పుడో ఒక మాట చెప్తుంటా, జీవితంలో దిద్దుకోకపోతే, జీవితంలో దిద్దుకోలేకపోతే పైకి రాలేం, పైకి పోలేం. అర్థమవుతుందా? పైకి రావాలన్నా, పైకి పోవాలన్నా వ్యక్తి ఏం చేయాలా? ఏం చేయబడాలి? దిద్దుకోవాలి, దిద్దుకోవాలి. అప్పుడే పైకన్నా పోతాం, లేదంటే పైకన్నా వస్తాం. రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. పైకి రావడమా, పైకి పోవడమా, అంతే కదా. రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. కాబట్టి నమ్మిన దేవుని బిడ్డలమైన మనం కదా ఏం చేయాలి చెప్పండి? మారడం అనేది ఏదో మారాలని కాదు, మారుట అనేది అనివార్యం. ఖచ్చితంగా మారి తీరాల్సిందే. నేను మొన్ననే చెప్పాను ఒక మాట, నువ్వు ఎన్ని సంవత్సరాలు అయింది ప్రార్థనకు వస్తున్నావు, నీలో కొంచెం కూడా మార్పు లేదంటే దేవుడు నిన్ను ఏర్పరచుకోలేదు. అర్థమవుతుందా? ఇస్కరియోతు యూదాను దేవుడు ఏర్పరచుకోలే శిష్యునిగా, తనంతా తానుగా వచ్చినాడు. ఎందుకు వచ్చినాడో తెలుసా? మీకు తెలుసా ఎందుకు వచ్చినాడో? చెప్పండి, ఎందుకు వచ్చాడు? ఇస్కరియోతు యూదాను యేసుప్రభు రా నాతో పాటి నిన్ను శిష్యునిగా చేసుకుంటా అని పిలవలేదండి. ఇస్కరియోతు యూదానే స్వయంగా వచ్చి ఎందుకు వచ్చాడో తెలుసా? ఆయన వెంట నడిస్తే 3 పూట్ల భోజనం ఉంటుంది, తిండికి, బట్టకు, సౌకర్యాలకు, వసతికి ఏ మాత్రము లోటు ఉండదు. ఆయనను రాజుగా చేస్తే, అంతే కదా, ఆయనను రాజుగా చేస్తే ఆయన మంత్రివర్గంలో, లేకపోతే ఆయన ప్రభుత్వంలో, ఆయన రాజ్యంలో నేను ఒక మంత్రిని అయిపోతాను అనుకున్నాడు. చివరికి ఏమైపోయింది? అనుకున్నదొక్కటి, చెప్పండి, జరిగిందొకటి, అనుకున్నదొకటి, జరిగింది మరొకటి. అట్లుంటుంది. కాబట్టి దయచేసి సోదరి సోదరులారా, గుడ్డిగా యేసుప్రభుని నమ్ముకోకండి. గుడ్డిగా యేసుప్రభునందు ఏదో అందరూ యేసుప్రభుని నమ్ముకుంటున్నారు కదా, నేను కూడా నమ్ముకుంటా, అందరు ప్రార్థనకు పోతున్నారు కదా, నేను కూడా ప్రార్థనకు పోతే పరలోకం పోతా. నో, అది అసాధ్యం. యేసుప్రభును నమ్మిన తర్వాత ఇంకా గుడ్డిగా వెళ్ళిపోవాల్సిందేగా. కానీ నమ్మేటప్పుడు మాత్రం గుడ్డిగా నమ్మొద్దు, గుడ్డిగా ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మొద్దు. నమ్మిన తర్వాత నీ ఇష్టంగా నువ్వు ఎట్లయినా పరలోకం పోవాలి, నేను అంతే, పరలోకం వెళ్ళాలి అంతే, నా మటుకు నేను పరలోకం వెళ్ళాలి. యెహోషువ అన్నాడు కదా, మీరు ఎవరినన్నా ఆరాధించండి,
మీరు ఎవరినన్నా సేవించండి, నేనైతే నా ఇంటి వాళ్ళమైతే నా కుటుంబం అయితే ఏం చేస్తానన్నాడు, నేనును నా ఇంటి వారును, నా మటుకు నేను కాదు, నా ఇంటి మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ, మా కుటుంబం మొత్తం యెహోవాను సేవిస్తాం. ఎంత తీర్మానం! కాబట్టి ఒక గట్టి తీర్మానం చేసుకుందాం. కాబట్టి ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఎందుకంటే ఇప్పుడు కుమ్మరివాడు ఒక కుండను తయారు చేసిన తర్వాత దాన్ని పరీక్షిస్తాడా లేదా? ఓటి కుండ, గట్టి కుండ. అర్థమవుతుందా? ఏం చేస్తారు చెప్పండి? అసలు అంతవరకు వద్దులేండి. మనమే వెళ్ళామనుకోండి కుమ్మరోళ్ళ ఇంటి దగ్గరికి, ఒక బానో ఒక కడవో తెచ్చుకుందాం అనుకోండి, ఏం చేస్తాం? 1కి 2 సార్లు ఓటికుండ, గట్టికుండ. ఈ రాత్రి నీవు ఓటికుండవా, గట్టికుండవా? ఓటికుండవైతే నీ వల్ల దేవునికి ఒరిగేదేమి లేదు. నీవుగా నీ కొడుకు ఎటువంటి లాభము లేదు. ఎప్పుడో ఒకసారి పగిలిపోవడం తప్ప ఖాయం. ఎందుకు పనికి రాకుండా ఉండిపోవడం ఖాయం. 6 తూములు పట్టే ఎన్ని బాణలు అక్కడ? 6 రాతి బాణలు నిష్ప్రయోజనంగా ఉండిపోయి ఏం ఉపయోగం లేదు వాటి వల్ల. కాబట్టి సంఘంలో నీ పట్ల నీ వల్ల దేవునికి కానీ సంఘానికి కానీ ఉపయోగం ఉండాలి. లేదంటే దేవునికి అవమానం, దేవునికి మహిమ రాదు. కాబట్టి నమ్మిన దేవుని బిడ్డలమైన మన జీవితాల్లో ఏం చేయాలంటే, దేవా, శ్రమలలో కష్టాలలో ఎలా నేను మసులుకోవాలనో, ఎలా నేను ప్రవర్తించాలో, నా వైఖరి ఎలా ఉండాలో ఉండేందుకు నాకు నీ జ్ఞానం కావాలి నాయనా అని దేవుణ్ణి అడిగితే తప్పకుండా దేవుడు జ్ఞానాన్ని ధారాళముగా దయచేస్తాడు. కాబట్టి దేవుడు ఎలా ఇస్తున్నాడో నమ్మిన నీవు మనం అందరం కూడా అచ్చం దేవునిలాగానే ఇవ్వాలి. అప్పుడు మనం దేవుని బిడ్డలమేనండి. లేదంటే మనం దేవుని బిడ్డలము కాదు. దేవుడు తన మాటలు మన కొరకై దీవించును గాక. ప్రార్థన చేద్దాం. మహిమగల మా తండ్రి, దయామయుడా, మీకు స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు. చెప్పబడిన మాటలను మా కొరకై దీవించుమని, తలలు వంచిన మమ్మల్ని పేరు పేరు వరుసన దీవించి మహిమ పొందుమని, నైనా చెదురు వెళ్తూ ఉండగా మాతో ఉండి మహిమ పొందుమని, మరి శాంతమోదిన కొరకు ప్రార్థిస్తున్నాం. మరి కొంత బీపీ డౌన్ అయి, కొంత అనారోగ్యము, కొంత బలహీనత శరీరంలో ఉండగా, తండ్రి నాయన ఎంతో బలహీనరాలుగా ఉంటుండగా దయ చూపించండి. రక్తం కార్చినటువంటి మీ చేతులతో తాకండి. మీ గాయపడిన హస్తాలకు అప్పగించుకుంటున్నాం. సంపూర్ణమైన స్వస్థత, ఆరోగ్యము, బీపీ నుండి నార్మల్గా సాధారణ స్థితికి మీరే తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం. ప్రకాశం వదిన, అలాగే కొత్తపేట ఓలేస్ బావును బట్టి ఇంకా అనేకులను ఆయన మీ దయగల చేతులకు అప్పగించుకుంటూ సంపూర్ణంగా మరి వదినను, అలాగే ఓలేస్ బాబును నాయన మీ దయగల చేతులకు అప్పగించుకుంటూ బహుగా ఆశీర్వదించమని, ఆరోగ్యము, నెమ్మది, శక్తిని ప్రసాదించమని, మా దేవ, మా తండ్రి, తలలు వంచిన మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని, వెళ్తుండగా మాతో ఉండి మహిమ పొందుమని మా రక్షకుడు, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రేమ వందనాలు. ఇంతటితో కూడిక ముగిసింది.